ఇక తొమ్మిదవది పృథు చక్రవర్తిగా పరమాత్మ అవతరించాడు. అంగుడు అని ఒక మహానుభావుడు, ఒక రాజు. ఆ అంగుడికి సంతానం కలగట్లేదు. ఆయన యజ్ఞం చేస్తే దేవతలు ఎవరు కూడా ఆహుతులు తీసుకోలేదట. యజ్ఞంలో వేసిన ద్రవ్యాలన్నీ అలాగే ఉండిపోయినాయి. ఏమిటి కారణం అని అడిగితే దేవతలు చెప్పారట, ఆయనకి సంతానం లేదు, అందువల్లే నీకు ఏ ఆహుతి కూడా దేవతలు తీసుకోవట్లేదు అని. మరి ఏం చేయాలి? ముందు సంతానం కోసం యజ్ఞం చేయన్నారు. సంతానం కోసం యజ్ఞం చేసిన తర్వాత ఒక యజ్ఞ పాయసం వచ్చింది. ఆ పాయస ప్రభావం చేతి ఈయన ఒక పిల్లవాడికి అన్నారు. వాడికి పేరు వేణుడు అని పేరు. వాడు పరమద్వేషి పరమాత్మ అంటే. ఆ పరమాత్మని ద్వేషించి అందరినీ ఋషులందరినీ హింసిస్తే ఈ ఋషులంతా కూడా హుమ్ అన్నట్ట. ఆ హుమ్ అనగానే వాడు కాస్త పోయాడు. రాజు లేకపోయేసరికి అరాచకాలు ఎక్కువైపోయినాయి. అయితే వీళ్ళ అమ్మ చాలా గొప్ప ఆవిడ. ఏం చేసింది? ఆ పిల్లవాడిని శవాన్ని దాచిపెట్టింది. అప్పుడు ఋషులందరూ ఆ శరీరాన్ని మదనం చేస్తే, శరీరం నుంచి ముందు తొడ నుంచి మదనం చేస్తే ఒక పొట్టివాడు నల్లవాడు పుట్టారు. నిషీధుడు అని పేరు. నిషీధ అన్నట్టు. వాడంతా కూర్చోండి, వీడి కాదు రాజ్యాన్ని పరిపాలించేదని మళ్ళీ బాహువుల్ని మధించారు. ఆ బాహువుల్ని మధిస్తే పుట్టినవాడే పృథు చక్రవర్తి. సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం అన్నమాట. ఆ పృథు చక్రవర్తి అవతరించినాడు. మనకి 9వ అవతారం అన్నమాట.